ఏపీ ప్రజలు ఎన్డీఏను నమ్మారని అందుకే పట్టం కట్టారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రైల్వే జోన్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్గా మారుతుందని, సదాశయంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుందని తెలిపారు. సదుద్దేశం, సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారథి అయి 4వసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు, రాజకీయ ఉద్దండులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి, నారా లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి, నాయకులకి, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మా ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు, 21 మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, యువతులకి, యువకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపనలు కానీ, అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, 548 కోట్లకు ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి.
ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితమని. కాదు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. దిస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్, దే ఆర్ ఆల్ విత్ యూ. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్, ఫర్ ది పూర్ పీపుల్. All people are with you. Show your hands. We are with Narendra Modi. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు